V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. కంచెల్ల అచ్యుతరావు టీడీపీ చెంతన చేరిన కంచెల్ల అచ్యుతరావు 6వ నెహ్రూ నగర్లో ఈరోజు భారీగా టీడీపీలో చేరారు. ఈ యొక్క సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్, అక్రమాని వెంకట్రావు, సత్యనారాయణ, మూర్తి యాదవ్ ఇతరులు పాల్గొన్నారు. ఆయనలో స్థానికంగా మేము ఉన్నాం కాబట్టి మరి ఆయన అయితే చాలా త్వరగా రియలైజ్ అయ్యారు అది ఓడిపోయే పార్టీ, అక్కడికి వెళ్ళినా సరే గౌరవం ఉండదు, తెలుగుదేశం పార్టీ రైట్ ప్లేస్ అని ఆయన భావించి అది వెళ్ళినట్టే కాదు, నెల రోజులంటే అసలు వెళ్ళినట్టే కాదు, కొంత బాధపడినట్టు అంతే. ఆ బాధ అనేది ఇవాళ తగ్గింది. సో ఇవాళ కంచర్ల అచ్యుతరావు గారిని మళ్ళీ టీడీపీలోకి తిరిగి ఆహ్వానించడం జరిగింది. ఆయనతో పాటు సత్యనారాయణ గారు మాజీ డిప్యూటీ మేయర్గా చేశారు, అండ్ పారిపల్లి రామారావు గారు చెప్తున్నారు. పారిపల్లి రామారావు గారు ఇంకోన్ లేదు, అక్కడ వాళ్ళు పని చేయలేకపోతున్నారు, జనాలకి హెల్ప్ చేయలేకపోతున్నారు. June 4 తర్వాత ఎంత తొందరగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు చెదిరిపోతారో మనందరం చూడబోతున్నాము. ఇవాళ ఇక్కడ వెలగపూడి రామకృష్ణబాబు గారు 3 టర్మ్లు నిత్యం ప్రజల్లో ఉండి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఈ 3 టర్మ్లో ఒకటే టర్మ్ గవర్నమెంట్ ఉంది. 9 నుంచి 14 తెలుగుదేశం ప్రభుత్వం లేదు, 19 నుంచి 24 ప్రభుత్వం లేదు. అయినా సరే ప్రజలందరూ ఆయనకు ఓటేస్తున్నారు అంటే జనాల్లో ఆయనకున్న నమ్మకం మనందరం ఆదర్శవంతంగా తీసుకోవాలంటే కానీ కొంతవరకు, ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఆయన అసలు సరిగ్గా జనాల్లో ఉంటే ఇక్కడ వెలగపూడి రామకృష్ణబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎంతమంది ఉంటారండి ఖమ్మాసు ఈస్ట్లో? 2%, 3% అంత కూడా ఉండరేమో. మరి ఎట్లా గెలుస్తున్నారు ఆయన? రాష్ట్ర వ్యాప్తంగా 150 ఎమ్మెల్యేలు వైసీపీ గెలిచినా ఇక్కడ 26-27 వేలు మెజారిటీలో 19 గెలిచారంటే ఇవాళ మీ అందరి మీద బాధ్యత ఏంటంటే మినిమం 50,000 మెజారిటీతో మీ అందరు వెలగపూడి గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. కనపడుతుంది. ఇప్పుడే వస్తుంటే ఒక మహిళ కూడా చెప్పింది, మా వాటర్ పైప్ లైన్ కూడా ఇరిగిపోయింది, మాకు వాటర్ కూడా రావట్లేదని. ఈ వేడిలో కరెంటు వాటర్ లేకపోతే బతకలేమమ్మా మనము. తప్పకుండా దాని మీద ప్రభుత్వం స్పందించిపోయినా వెలగపూడి గారు ఒత్తిడి పెట్టి ఆ నీరు సమస్య ఏంటంటే తప్పకుండా పరిష్కరిస్తారు. అది వచ్చారు కాబట్టి మరింత ఉత్సాహంతో మీరు మీ టీం పనిచేసి ఏదైతే మీ వార్డులో మీ ఉపకార ఫౌండేషన్ కూడా కార్యక్రమాలు చేస్తున్నారో మీ గుడ్ విల్ మీరు వాడుకుని ఇంకా మరింత మెజారిటీ వెలగపూడి గారికి తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. టైము జనసేన, బీజేపీ, టీడీపీ విడిగా పోటీ చేస్తే జనసేనకు 2,80,000, బీజేపీకి 34,000 ఓటు వచ్చినా 4,000 ఓట్ల మెజారిటీతోనే నేను ఓడిపోయాను. సో ఈసారి తప్పకుండా అంతా బాగుంది, కానీ మీ అందరూ ఓట్లో అది చూపించాలని కోరుతున్నాను. చంద్రబాబు నాయకత్వం. అమ్మా నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు, కీర్తిశేషులు ఎంవిఎస్ మూర్తి గారి మనవడు, మన లోకేష్ గారి తోడల్లుడు, మన ఎం శ్రీభర్త గారిని అత్యధిక మెజార్టీతో మన నియోజకవర్గంలో మంచి మెజార్టీ, నాకన్నా కూడా ఎక్కువ మెజార్టీ ఆయనకి ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాను. చేసి వచ్చారు. అటువంటి వ్యక్తిని గెలిపిస్తే విశాఖ నగరంలో ఎంపీ అంటే మన విశాఖపట్నానికి కూడా మంచి పేరు ఉంటుంది. ఆయన మన సమస్యలు పార్లమెంట్లో చెప్తాడు. ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, ఒక్కసారి కూడా ఆయన మాట్లాడదాం బోడియే చేయలే పార్లమెంట్లో. అందుకని చెప్పి మనం భర్త గారికి సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపర్లో 3వ నెంబర్ అమ్మ సైకిల్ గుర్తు ఎంపీ గారిది. ఎమ్మెల్యే గారు నాది కూడా 3. అలాగే నందమూరి బాలకృష్ణ గారిది కూడా 3. అలాగే నా బుల్లెట్ నెంబర్ కూడా 4 అది. ఆదిత్యాదిజో భవ విశ్వశ్రీమాన్ భవ బ్రహ్మరాజిత్ భవ ధాన్యం ధనం వశోత్రమ సంవత్సరం దీర్ఘవాయు ఓం శాంతి శాంతి శాంతి. సహస్రజీర్యాపురస్తు కించిత్ మనోవాంఛా ప్రసిద్ధిరస్తు బ్రాహ్మణాశ్వేష ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఈ ప్రాంతానికే శుభదినం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా
ఈ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు, గుళ్ళు కట్టించడం కానివ్వండి, కళ్యాణ మండపాలు కట్టించడం కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, 20 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి మన వ్యక్తి కంచెల అచ్యుతరావు గారు. మా అన్న వెలగపూడి రామకృష్ణ బాబు గారికి వెలగపూడి ఆయన కలిసి పనిచేయడం జరిగింది. మన అలాంటి అచ్యుతరావు గారు కలిసి పనిచేయాలని, అదేవిధంగా మరి చేపట్టడం, మరి కంచెల అచ్యుతరావు గారికి ఇది పేదలకి సహాయపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు బాగున్నాయనే ఉద్దేశంతో మరి తను నిర్ణయం తీసుకొని కంచెల అచ్యుతరావు గారి బాటలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ మరి ఆయనతో పాటు ఆయన చేసే మంచి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వాములయ్యి మరి ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు గారు, అదేవిధంగా మన భరత్ గారు నెగ్గడానికి మరి అచ్యుతరావు గారితో నేను పనిచేసి మీ కుటుంబ సభ్యుడిగా ఈ మీతో పాటు ప్రయాణం చేయడానికి స్వభావి, పిలిస్తే పలికేవాడు, తలుపులు తీసుకొని ఇంటి దగ్గర కూర్చుంటాడు, ఎవరు వచ్చినా రండి మీకే పని కావాలని. అంత మంచి మనిషి అయినటువంటి మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారు తెచ్చుకోవాలి. ఎంఈఎస్ మూర్తి మనకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు, ఒక మంచి వ్యక్తి. విశాఖపట్నంలో వాణిజ్యానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎంఈఎస్ మూర్తి. అతను మనవడే ఇవాళ భరత్. అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కంచెర్ల అచ్యుతరావు గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ముందు 10 రోజులు కూడా అవ్వలేదు అనుకుంటాను, నెల రోజులు. ఆ బాధ ఏంటో ఆయనే చెప్పాలి, జరిగిన బాధ ఏంటి అనేది. అంటే ఒక రాక్షస పాలనలో నెల రోజులు కూడా ఇవ్వలేకపోయి ఒక సేవా పూర్తయిన ఒక మనిషి ఇవ్వలేకపోయాడంటే మనం అందరం అదే అర్థం చేస్తే నియంత్ర పాలన. ఈ నియంత్ర పాలనకి సమరగతం పాడే రోజు రేపు 13/5/2024. ఇక్కడ కూడిన ఈ పెద్దలందరినీ ప్రభా తెలుగుదేశం నాయకులను ప్రభా రేపు వచ్చే ఎన్నికలలో ఘన విజయము చేకూర్చబడేలాగున సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ కూడా ప్రభా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ బలపరచబడాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఈ జాగాలు ఎవరిచ్చారో మీకు ఎవరికైనా తెలుసా? నేను ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు కలిసి వచ్చి 160 గజాల చొప్పున ఇక్కడ ఇచ్చాం. చిలకపేట, కొబ్బరి తోట, చలువు తోట, ఇవన్నీ 140 స్లమ్స్ నుంచి తీసి 3000 మందికి 160 గజాల చొప్పున ఇచ్చాం. భరతబాబుకి ఓట్లేసి గెలిపించాలి అని చెప్పడానికి వచ్చాను. నా ఊరికి ఎవరికి పరిచయం అక్కర్లేదు, పాలూరు శేషపురం అంటే తెలుసు. అది మీరు గుడ్ల మీద చేసుకుని పెద్ద ఎన్టీ రామారావు గారికి, మూర్తి గారికి మనం రుణపడి ఉన్నాం. మనం ఇలా రుణం తీర్చుకుందాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న మీ అందరికీ ఆ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి వేదిక మీద ఉన్న అభిమాని వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, అలాగే పరిచయస్తులు, వార్డు కార్పొరేటర్ చేసి తను ఎన్నో సేవా కార్యక్రమాలని చేసి అందరికీ సుపరిచితులు మన పొమ్మి సన్యాసరావు గారికి, చెప్తే మరి పేరు చెప్పక్కర్లేదు ఈ విశాఖపట్నం సిటీలో, తను నా సోదరుడు మూర్తి యాదవ్కి. తీసుకెళ్లాలన్న అవతల వ్యక్తికి కూడా ఆ యొక్క ఆలోచన ఉండాలి, ఆ స్థాయి ఉండాలి. మరి అలాంటి స్థాయి ఉన్న వ్యక్తికి మనం ఎంత సపోర్ట్ చేసినా, ఎక్కడికి తీసుకువెళ్ళినా మనకి విలువ ఉంటుంది. ఆ విలువని మనకి ఆయన ఇవ్వడం జరుగుతుంది. మరి గత కొద్ది రోజులుగా నేను ఎంతో మదనపడ్డా. ఏంటంటే నా యొక్క ఆలోచన అంతా అసలు నాకు పుట్టిన నుంచి మా నాన్నగారు చెప్పింది ఎన్టీ రామారావు, ఆ పేరు తెలుసు.
ఆ తరువాత ఆయన పాటలనే విని ఆయన సినిమాల్లో చూసేవాడిని. ఆ తర్వాత నేను బాలకృష్ణ గారి వీరాభిమానిగా నేను ఉంటూ లాస్ట్ ఒక్క నెల అది ఒక నా కళ అనుకుంటే టోటల్ నా జీవితం అంతా తెలుగుదేశంతోనే నడిచింది. ఇక నుంచి నా జీవితాంతం తెలుగుదేశంలోనే నా నడకంతా ఉంటుందని మనసావాచ తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు మన అభ్యర్థి ఎవరైతే వెలగపూడి రామకృష్ణబాబు గారు ఉన్నారో ఆయనకి ఒక మంచి అలవాటు, ఈరోజు నియోజకవర్గంలో ఆయనకు ఒక మంచి పేరుంది. ఏంటంటే ఎంతమందిలో ఒక మనిషి ఉన్నా ఆయన్ని పేరు పెట్టి పిలవగల శక్తి ఈ విశాఖపట్నం నాయకుల్లో ఒక వెలగపూడి రామకృష్ణబాబు గారికే ఉంది. ఈ యొక్క ఆరిలో ఈ మన తూర్పు నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఆయన మరి ఎంత కష్టపడినా 3 సార్లు గెలిచిన దాంట్లో ఒక్కసారి మాత్రమే ఆయన అధికారంలో ఉండడం జరిగింది. చాలామందికి ఈ విషయం తెలియాలి కూడా. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రత్యర్థులు మైక్ దొరికిందంటే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి కుసంస్కారం నాకు లేదు, కానీ నేను స్మూత్గానే దానికి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నా. ఏంటంటే మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఉన్న 5 సంవత్సరాలు మన నియోజకవర్గానికి కావలసిన అన్ని కార్యక్రమాలని ఆయన చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో ఏదైతే ఉందో ఆ 10 సంవత్సరాల్లో అతను పని చేస్తానన్న చెయ్యనిచ్చే పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి మరి అలాంటి వ్యక్తిని అయింది. మరి ఎండ ఎక్కువగా ఉంది, మరి అందరూ సమయాభావం వల్ల మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ఎక్కువగా మాట్లాడకుండా ఒకటి ఎంపీ గారికి సైకిల్ గుర్తు మీద, అలాగే ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు గారికి సైకిల్ గుర్తు మీద వేసి అధిక మెజారిటీతో గెలవడం అనే తథ్యం, అందులో సమస్య లేదు. మెజారిటీ మనకు ముఖ్యం. మెజారిటీ వచ్చిందో మళ్ళీ ఇప్పుడు ఆ మెజారిటీతో గెలిపించాలని మనసావాచ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నేను మరొక్కసారి విన్నవించుకుంటూ మరి నా యొక్క ఉపకార చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు మరి అమరేశ్వర్ అమర్ తన ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అందరికీ నమ్మించి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులు తిరిగి అడిగే పరిస్థితుల్లో డబ్బులు ఇస్తానని పిలిపించి తన్ని లాస్ట్ 13వ తేదీన అతి దారుణంగా రాళ్ళతో బండరాళ్ళతో కొట్టి 12 మంది చంపేయడం జరిగింది. పార్టీ పెద్దల్ని నేను విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎడముఖం పెడముఖం పెట్టి కనీసం పరామర్శకు కూడా రాని పరిస్థితి. ఈరోజు నా సోదరుడు మూర్తి యాదవ్ గారు ఆ రోజు పిలిచి మన కూటమి మొత్తం మీకు వెనుకుంటుంది అన్నా, మీరు ఇంకేం భయపడొద్దు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళకి భరోసా ఇచ్చి ఎంతవరకైనా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సభా వేదిక మీద నుంచి నేను ప్రమాణం చేస్తూ మరి గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క ప్రాబ్లంని మీరు కూడా ఒక కంట కనిపెట్టి వాళ్ళకి ఏ దిక్కు లేదు వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశం 3 పార్టీల తరఫున మొన్న మూర్తి జనసేన కార్పొరేటర్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా కూడా మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఆ కుటుంబానికి 100% న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.